రైట్ బ్రేకింగ్ రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అచ్యుతాపురం కేఆర్ మార్ట్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగ అలుముకోవడంతో తీవ్ర స్థాయిలో కూడా మంటలు వ్యాపించాయి. ఇక కేఆర్ మార్ట్ గోదాంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విశాఖపట్నంలోని అచ్యుతాపురం కేఆర్ మార్ట్ గోదాంలో ఇక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో అప్రమత్తమైనటువంటి స్థానికులు ఫైర్ ఇంజన్ను సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి 2 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేయడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా అసోసియేట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఫైర్ ఇంజన్ ఎంతవరకు కూడా అక్కడ మంటలు అదుపు చేశాయి? అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అచ్యుతాపురం సమీపంలో ఉన్నటువంటి కేఆర్ మార్ట్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందని ఇంతవరకు తెలియనప్పుడు కూడా ఈ హోల్సేల్ మార్ట్ కావడంతో ఈ గోదాంలో భారీ ఎత్తున మొత్తం వస్తువులు అయితే అన్ని కూడా తగలబడిపోతున్నాయి. మార్ట్ సిబ్బంది చూసి ఫిర్యాదు చేయడంతో అగ్నిమాపక శకటాలు అయితే భారీగా చేరుకుని ఇప్పటికే 2 చేరుకుని మంటలను అదుపు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ అగ్ని ప్రమాదం గల కారణాలను ఆస్తి నష్టం ఇంకా తెలియనప్పుడు కూడా మొత్తం కూడా పొగ వ్యాపించడంతో చుట్టుపక్కలంతా కూడా పరుగులు తీసే పరిస్థితి ఏర్పడింది. చూడవచ్చు రిజల్ట్స్ లో కూడా చాలా భయంకరంగా మొత్తం కూడా ఎగసిపడుతున్నాయి మంటలు. ఎప్పుడు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా ఫైర్ ఇంజిన్ కూడా పిలిపిస్తున్నారు. 2 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆడుతున్న ఒక అదుపులోకి రాని పరిస్థితి. ఇందులో ఉన్నటువంటి వస్తువులు అయితే మొత్తం కూడా తగలబడే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇది ఏమన్నా షార్ట్ సర్క్యూట్ వల్ల ఏర్పడిందా, మరి వేరే కారణాల వల్ల ఏర్పడింది తెలియదు. కానీ ఇంతవరకు కూడా యాజమాన్యం కానీ లేకపోతే పోలీసులు కానీ ఫైర్ ఇంజిన్ సంబంధించిన అధికారులు గారు ఎవరు కూడా ఇంతవరకు మాట్లాడలేదు. కానీ ఇంకా ఫైర్ ఇంజిన్ తెప్పించి మంటలు అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మంటలు ఆడుతున్న సమయంలో మాత్రం మొత్తం కూడా పొగ పూర్తిగా మొత్తం కూడా పొగమయమైపోవడంతో అచ్యుతాపురంలో మొత్తం కూడా అన్ని పరుగులు పెట్టే పరిస్థితి, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాణాలు స్థానికులు కానీ అందరూ కూడా పరుగులు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఈ మంటలను అదుపు చేసేందుకైతే ఆ ఫైర్ ఇంజిన్ ద్వారా మొత్తం కూడా శ్రమిస్తున్నారు. మరిన్ని ఫైర్ ఇంజిన్ చుట్టుపక్కల ఉన్న ఫైర్ ఇంజిన్ కూడా రచిస్తున్నారు. ఇప్పటికే అచ్యుతాపురం మనం చూస్తాం అనేక పరిశ్రమలు మొత్తం బాయిలోకి పేలిపోవడం, అనేక మంది ముచ్చువాత పట్టడం, తరచూ కూడా నిరంతరం కూడా అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక పరిశ్రమలో ప్రమాదాలు జరగడం, ముచ్చువాత పట్టడం, కార్మికులు ముచ్చువాత పట్టడం ఇలా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి అగ్ని ప్రమాదాలు కూడా అక్కడ జరగడం, ఈ విధంగా జరగడం పట్ల అందరూ కూడా ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది. పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమలు కానీ లేకపోతే ఇతర ప్రాంతాలకు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందా అని కూడా మొత్తం కూడా ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటలు అదుపులోకి తెచ్చేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.